అడగలేదు వీళ్ళు కదా మీరు ప్రస్తుతం రావడకపోతే ఇంకేం చేయలేదు అంటే అట్లా బాబా గారు వచ్చి పిచ్చాపాటు మాట్లాడి వాడు విశేషాలు కనుక్కొని ఇక్కడ కొంచెం కూర్చొని పాలు ఇస్తే తిండి తిని వాడు ఇంట్లో వెళ్ళిపోయాడు. కాబట్టి ఆయన ప్రేమతో వచ్చిన కుటుంబం ఆయన కూర్చొని ఆయన పిల్లలు లేరు, ఇలా నాన్నకి పిల్లలు ఉన్నారు కాబట్టి కుషాలు చేయడానికి పిల్లలు కాబట్టి వాళ్ళకి పిల్లలు లేరు. కనీసం 25 మంది పుట్టిపోయారు, పుట్టిపోవడం చనిపోవడం. అందుకనే ఆయన వంశం నిలబడలేదని ఆయన కుషాలు అడిగాడు, బాబా మా చిన్న పిల్లలు లేరు కదా, కొంచెం పిల్లలు పుట్టిపోతున్నారు, కొంచెం మీ అనుగ్రహం చేత ఒక వంశం నిలబెట్టాడు ఒకమన్నాడు. అప్పుడు బాబా గారు అప్పుడు ఓకే అన్నాడు. 25 బిడ్డ నిలిచాడు. ఆయనే ఈ అమ్మోడు వాడు వంశం ఒకటి ఉండేది, ఈయన వంశం లేదు. అప్పటికి 40 సంవత్సరాలు బ్రెయిన్ హ్యామర్ వచ్చి ఇప్పుడు హ్యామర్ చనిపోయాడు. ఆయన కొడుకు ఈయన అప్పుడు ఎవరు అడిగాడు వాళ్ళతో మనం కూడా 3వ తరం 4వ తరం నడుస్తుంది. కాబట్టి వాళ్ళంతా కూడా ఇదంతా కూడా ఏమంటారు, ఒక దివాన్ అంటే ఇప్పుడు లావాదేవీలు ఉంటాయి కదా, వ్యాపార లావాదేవీలు అయిన ఉంటాయి కదా, ఆ లెక్కలకి ఇక్కడ చూసుకునే స్థలం అది కింద చూసారా అవును బాబు దిగాం. బాబా ఆయన కుషాల్ చంద్ర కూడా బాబా గారు సమాధి చేసిన తర్వాత నవంబర్ 11 వచ్చింది కదా, నవంబర్ 40 రోజులకి ఆ బెంగతో బాబా గారు అంత ప్రేమ చేత బాబా గారు అక్టోబర్ 15 నవంబర్ 5కి ఆ బెంగతో పోయాడు. అంత ప్రేమ అంటే భగవంతుడు ఎక్కడికి వస్తాడంటే భక్తుడు ఆ ప్రేమ గల కుటుంబాలకు వస్తాడు, సంస్కారవంత కుటుంబాలకు వస్తాడు. మనం అడగకపోయినా వస్తాడు. ఆయన అడగలేదు కదా, వాళ్ళ ఇంటికి ఆయన అడగలేదు కదా, ఆయన వచ్చాడు పని కట్టుకొని. ఇక్కడ భక్తి ప్రేమ భగవంతుడు రావటం అంటే మనం పిలుస్తాడు కానీ భక్తి ప్రేమ మీద కూడా ఆయన వస్తాడు. కాబట్టి అలాంటి ఒక భక్తుడు ఇప్పుడు కూడా ఎవరు మనం ఏదైనా ఇస్తే కూడా తీసుకోవాలి. ఒకసారి నేను మామిడి పళ్ళు తెచ్చాను, ఇక్కడ మనకు అవసరం కదా, మన సీడీలు ఇచ్చి బాబాకి ఇలా బిజీ ఇవ్వడానికి వచ్చాను. మాకు వద్దంటే వద్దన్నాను అంటే ఏమీ తీసుకోరు, నన్ను ఆశించరు. ఎందుకంటే బాబా మాకు ప్రేమనిచ్చాడు, ప్రేమతో సంబంధం బాబాకి మాకు. కానీ ఆ ప్రేమతో మేము భక్తులు చూస్తాం కానీ మాకు ఏదో ఆశించమంటారు. ఇప్పుడు కూడా అదే భావంతో అదే వాడు 4వ తాను వచ్చినా కూడా 4తో మనస్పాతాలు వాడాలి ప్రేమతోనే ఉంటారు. కానీ ఏదో ఆ మామిడి చివరికి ఒక మామిడి కూడా తీసుకున్నాడు. స్వచ్ఛత రహటా వీరభద్ర మందిరం అంటే రహటా వీరభద్ర మందిరం స్వచ్ఛతలు వస్తుంది, అది వీరభద్ర మందిరం. ఇంకా జవహర్ అలీ గురువు ఉంటాడు కదా, ఒక ఎందుకంటే నమాజ్ స్థలం కడతారు, ఆ పక్కే అనక ఉంది. ఆ గురువు కూడా ఇక్కడ జవహర్ అలీ గురువు ఇక్కడ ఉంటాడు. బాబా ఇక్కడికి వచ్చుకోండి, గురువు సేవ చేయడానికి వచ్చిండ్రా ఈ రహటాకి వీరభద్ర మందిరం పక్కన ఉందిగా ఈద్గాని ఆ గోడ దగ్గరికి వచ్చి బాబా కొన్ని రోజులు సేవ చేశాడు ఆ గురువుకి. బాబా గురువు ఎక్కడ ఉంటే ఇది హఠాలు ఉన్నాడు అప్పుడు వాడు వాళ్ళకి డబ్బులు అప్పుడు పోలే అలా పప్పు ఫోటోలు మన ఫ్యామిలీ
టెంపుల్ అక్కడ ఉంటారు అప్పుడు పక్కన దాంట్లో అప్పుడే కూడా అప్పటి నుంచి అప్పుడే ఉండేవాడు అట్లా వాడు వరుసలో అట్లా ఉండేవాడు అది అట్లే దాదాపు చదవాలి మార్చుకోలేదు అంటే లోపల తీసుకోవాలి ఆయన పెట్టేటప్పుడు లోపల తీసుకోవాలి మిగతా ఇక్కడ వచ్చాడు ఫస్ట్ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఏదైనా పెడతానంటే అప్పుడు లోపల పోయాడు తినేవాడు కదా ఇందులో ఇవ్వాలంటే అయితే కొంచెం బయట కూడా చూసుకొని కల్పొరొచ్చు దానా దానా